మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాతీయ హోదా ఇవ్వదు? ఏళ్ల తరబడి ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరకు జాతీయ హోదా ఇవ్వమని చెప్పేసి ఏళ్ల తరబడి అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. అయినా కేంద్రము కుంభమేళాలకు నిధులిచ్చి అతిపెద్ద గిరిజన జాతరకు పైసలు విధించకపోవడం పైన రేవంత్ రెడ్డి కేంద్రం పైన ఫైరైడ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల తెలంగాణ వచ్చిన తర్వాత సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకొని ఈ ప్రాంతాన్ని ఈ జాతరను అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది, మర్చిపోయారు. జాతరకు నిధులు ఇవ్వకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. అటు కేంద్రం కూడా, కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉండి కూడా తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతరకు రూపాయి పట్టుకొస్తలేరంటే వాళ్ళ విచక్షణకు వదిలేస్తా అని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. కుంభమేళ యూపీలో ఉన్నటువంటి అయోధ్య మాత్రమే దేవాలయాలు కాదనే విషయాన్ని మోదీ సర్కార్ గుర్తుంచుకోవాలి. కుంభమేళకు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి కేంద్రము ఆదివాసీ కుంభమేళ అయినటువంటి మేడారం జాతరకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? అతిపెద్ద గిరిజన జాతర ఆసియాలోనే ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ప్రజలపైన ఎందుకు చిన్న చూపు? యూపీలో ఉన్నటువంటి వాళ్ళే ప్రజల ఇక్కడ ఎందుకు ఇవ్వరు? ఇక్కడ భక్తుల మనోభావాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఎందుకు పట్టించుకుంటలేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి సందర్భం.